కష్టపడి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్లో పనిచేసినటువంటి దేవి ప్రసాద్ గారు అధ్యక్షతన జరిగేటువంటి సభలో కొన్ని లక్షల మంది యువకులు, భావి తరాలకి సారథ్యం వహించగలిగిన యువకులు, ఈ జీవితాలు మీవే. నేను ఒక మాజీ న్యాయమూర్తిగా, ఒక జ్యుడిషియర్ ఆఫీసర్గా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సర్వీసు జడ్జి పోస్టును వదిలేసి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాం. ఎవరి కోసం? మీకోసం, మీ బిడ్డల కోసం. దేనికోసం వస్తున్నాం? ఎందుకు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా రిటైర్డ్ అయ్యి ఈరోజు జాతి కోసం అహర్నిశలు దేవి ప్రసాద్ గారు ఎందుకు కష్టపడుతున్నారు? మీకోసం, మీ బిడ్డల కోసం. రేపొద్దున మీ బిడ్డల రిజర్వేషన్ల కోసం, ఈరోజు ఎంప్లాయీస్గా మీ రిజర్వేషన్ల కోసం, ఎంప్లాయీస్గా మీ ప్రమోషన్ల కోసం, ఇంటి పక్కన ఇంటి ఎదురు ఉన్నటువంటి వాళ్ళు పొలాలు ఆస్తులతోటి ఉద్యోగాలు చే వాళ్ళు లక్షలు సంపాదించుకుంటే మనకున్నది కేవలం ఉద్యోగం, రిజర్వేషన్లు మాత్రమే. ఆ రిజర్వేషన్లో కూడా కోత పెట్టినటువంటి ప్రభుత్వాలను ఎదిరించడం కోసం, మన భావితరాల కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో, దేశంలో రాజ్యాధికారం సాధించాలన్న బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కోసం మనం రావాలి తప్ప ఇది ఎవరో బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు సోదరులారా. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి మన దమ్ము చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు మనం ఏం చేయగలమో చూపించాలి. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు అధ్యక్షతన రేపు జరగబోయేటువంటి వర్గీకరణ, నేను మరలా చంద్రబాబు నాయుడిని ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం పెద్దలను కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. మాల సంఘ నాయకులుగా, మాల ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, దళిత ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులకు కూడా చెప్తున్నా, మీరు వర్గీకరణ గనక మొదలు పెడితే, నేను ఐఎమ్ ఛాలెంజింగ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, మీరు వర్గీకరణ గనక మొదలు పెడితే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఈరోజు సిరియా అధ్యక్షుడు పారిపోయినాడు కదా దేశం వదిలి. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి మీరు పారిపోతారు. పారిపోయేదాకా మిమ్మల్ని పొలిమేర దాకా తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రంలో ఒక్క మాల కుర్రవాడు కూడా జీవితంలో తలెత్తుకొని తిరగడు. మీరు గనక వర్గీకరణ ఉద్యమం గనక మొదలు పెడితే, ఇది మా సోదరులకి మాకు మధ్య పోరాటం కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. ఈరోజు ఈ వర్గీకరణకు కూడా అనుమతిస్తే, రేపొద్దున వర్గీకరణ తర్వాత మాదిగ సోదరుడు రేపొద్దున క్రిమిలేయర్ సిస్టంలో రిజర్వేషన్లు ఎత్తేస్తే, ఫస్ట్ జనరేషన్ అని రిజర్వేషన్లు ఎత్తేస్తే, రేపొద్దున ఒక రాజ్యాధికారం సాధించాలనుకున్న 22% ఉన్నటువంటి ప్రజలు 10% ఒకళ్ళు, 8% ఒకళ్ళుగా, 10% ఒకళ్ళు, 12% ఒకళ్ళుగా విభజించబడితే రేపొద్దున ఎలా సాధ్యం? ఈ వర్గీకరణ తోరితుట్ట కలిపినటువంటి ఈ రోజు రేపొద్దున కలిసి మేము పోరాటం చేయాలి, కలిసి సాధించాలంటే ఎలా సాధ్యం? ఈ సాధ్యాన్ని అసాధ్యం చేయాలి అని, ఏ రోజు వీళ్ళు కలవకూడదని చంద్రబాబు నాయుడు పన్నినటువంటి కుట్రలో ప్రతి ఒక్కళ్ళు బలిపశువులు కాబోతున్నాం. నేను చెప్తున్నా కూటమి ప్రభుత్వానికి, మీకు దమ్ముంటే మీరు వర్గీకరణ ఉద్యమం కాదని రేపు విభజనవాదానికి సహకరించండి. విభజనవాదానికి సహకరించినటువంటి పార్టీలు, నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గోడ మీద పిల్లిలాగా అటొక్క కాలు ఇటొక్క కాలు వేస్తున్నావు. నువ్వు నిన్న గత ముఖ్యమంత్రిగా అయ్యావు అంటే కేవలం గుర్తుపెట్టుకో, మాల సంఘాలు, మాల నాయకులు నీ వెనక ఉండి మాల 80 లక్షల ఓట్లలో నీకు సింహభాగం పడింది కాబట్టే ఈరోజు మీరు మాట్లాడకుండా దళిత బిడ్డలు కొట్టుకుంటే మాకు హ్యాపీయలే, ఒక వర్గం ఆయన్ని ఒక వర్గం మేము తీసుకొచ్చుకుంటాం, మాకు చక్కగా మా 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 పబ్బం గడుద్దని మీరు అనుకుంటున్నారు. ఉద్యమం చేసేద్దాం, విభజన చేసేద్దాం, ఏం కాదు, మాకు మాదిగలందరూ ఓటేస్తారు, వీళ్ళు కొట్టుకొని చస్తారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు మీరు పన్నే కుట్రలకి కుతంత్రాలకి డిసెంబర్ 15 సమాధానం చెప్తుంది. డిసెంబర్ 15వ తారీఖున నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న ప్రతి సోదరుని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎవ్వరు జరిపే కార్యక్రమం కాదు, ఎవరి ఇంట్లో కార్యక్రమం కాదు, ఎవరు బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు. మన ఆత్మగౌరవం కోసం, మన భవిష్యత్తు కోసం, మన భావితరాల కోసం, అంతరించిపోతున్నటువంటి, కుసించిపోతున్నటువంటి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోకపోతే రాజకీయ పార్టీలు మమ్మల్ని టిష్యూ పేపర్ లాగా వాడుకొని 5,000 ఇస్తే ఓటేస్తారు, వీడు మాలోడు, 5,000 ఇస్తే ఓటేస్తాడు, వీడు మాదిగోడు అని ఒక చులకన భావం నుంచి బయట పడాలి అంటే, భావి తరాలకి మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోవాలి, లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనకు పని జరగాలి అంటే, రాజ్యాధికారం సాధించాలి అంటే డిసెంబర్ 15వ తారీఖున జరిగేటువంటి సభకి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మాకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేదు,
మాకు భోజనాలు అరేంజ్ చేయలేదు, మాకు పలానా వాళ్ళు పిలిచారు అని కాకుండా ఒక జాతీయ ఔన్నత్యం కోసం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఒక రిటైర్డ్ జడ్జి లాంటి కొన్ని వందల మంది, వేల మంది ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి పోరాటం చేస్తున్నాం. అవతల పక్క ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యేల సపోర్టు, ఎంపీల సపోర్టు, ముఖ్యమంత్రి సపోర్టు, రాజకీయ నాయకుల సపోర్టు, ఉద్యోగస్తుల సపోర్టు, ప్రధానమంత్రి మోడీ సపోర్టుతో సహా పనిచేస్తుంటే కనీసం మాకు ప్రజల మద్దతు ఉండొద్దా? కనీసం మీరు కూడా మద్దతు ఇవ్వరా? మాకేది రాజకీయ నాయకుల సపోర్ట్ లేదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో, దేవి ప్రసాద్ గారు కష్టపడి సంపాదించిన డబ్బుతో 10 రూపాయలు 20 రూపాయలు పోగేసి మేము పోరాటాలు ఆరాటాలు పడి రేపు డిసెంబర్ 15 సభ పెడుతుంటే మేము ప్రజల దగ్గర నుంచి కనీసం మీ యొక్క ప్రజెన్స్ను కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేమా సోదరులారా? మేము పిలవలేదు, మేము మాట్లాడలేదు, మాకు ఇన్విటేషన్ లేదు అని ఆగిపోతారా? డిసెంబర్ 15న అది నా సభ కాదు, దేవి ప్రసాద్ గారి సభ కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రిజర్వేషన్లు తోసేయాలి, కోసేయాలి, తీసేయాలి అని చేసే ఒక ప్రభుత్వంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మోడీ చేసేటువంటి ఒక గారడీకి, మనవాదం ఒక పక్క, రాజ్యాంగం ఒక పక్క జరుగుతున్నటువంటి ఒక పోరాటానికి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలలో మనం తరాలకు సమాధానం చెప్పాలని ఒక ఆరాటంతో జరిగే సభ. ఈ సభను దిగ్విజయం చేయమని కోరుతున్నా. సాయంత్రం 4 గంటలకల్లా ఏది దొరుకుతుంది, ట్రైన్ దొరికితే ట్రైను, బండి దొరికితే బండి, కాలినడకనైతే కాలినడకన, ఆటో దొరికితే ఆటో దొరుకుని డిసెంబర్ 4న పోస్టర్ కోడ్ రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 15వ తారీఖున పోస్టర్ కోడ్ రిలీజ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆ రోజు సభను దిగ్విజయం చేసి రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో వణుకు పుట్టే విధంగా చంద్రబాబు నాయుడు, నేను ఈ వేదిక నుంచి మీకు నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా. మీరు వర్గీకరణ విషయంలో కనుక 59 ఉపకులాలు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోకుండా, అండ్ ఇంకొకటి ఐ విల్ కంక్లూడ్ విత్ ఇన్ 2 minutes, ప్లీజ్ బేర్. గౌరవ సుప్రీంకోర్టు ఇంపెరికల్ డేటా కలెక్ట్ చేయబడింది. గౌరవ సుప్రీంకోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వెనుకబాటుతనంలో ఉన్నారు, క్వాంటిఫైడ్ డేటా, ఇంపెరికల్ డేటా కలెక్ట్ చేయమని చెప్పింది. ఇవి రెండూ తయారు చేయకుండా మీరు వర్గీకరణకు వెళితే certainly we will approach the court of law, there is no doubt about it, and we'll go to the court of law, we'll approach the Supreme Court, High Court and Tribunal and everything, and nobody can stop us. We have every remedy to go for a court of law. But before that I am requesting you just follow the Supreme Court guidelines. Without empirical data, without quantified data, if you venture in classifying ABCD, you will pay cost for that. Certainly you will pay cost for that.